అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, జూన్ 4వ తారీఖు సో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈ తేదీని ఎవరు మర్చిపోరు. ఎందుకు అంటే రాక్షస పాలన అంతం చేసి ఒక సుపరిపాలనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన రోజు. సో మరి ఈ రోజును వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వెన్నుపోటు దినమని ప్రకటించుకున్న సందర్భంలో రోజు గారు ఏమంటున్నారంటే చెవిలో పసుపు రంగు పువ్వులు పెట్టుకునే బంతి పువ్వులు సింబాలిక్గా మా చెవిలో పువ్వులు పెట్టారు తప్ప మీరేమీ హామీలు నెరవేర్చలేదు, చేతికి చెప్పు ఇచ్చారు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? ఒకటి, వీళ్ళకి ప్రజలపైన అభిమానం లేదు. ప్రజా తీర్పును వీళ్ళు శంకిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చిన దినాన్ని వెన్నుపోటు దినమని ఇక్కడ ఎవరికి చెప్తున్నావు? ప్రజలకు చెప్తున్నావు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రజలు ఇక్కడ ఇంట్రెస్ట్గా లేరు. నిన్న చూస్తే ఈవెంట్ చూస్తే ఎవరు రాలేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఈగలు దోలుకుంటూ ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ మీరు చూస్తే ఒకటి గమనిస్తే వీళ్ళు ప్రజా తీర్పుని శంకించారంటే వీళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. అది ప్రజలు చూసుకుంటారు. ప్రజాస్వామ్యబద్ధంగా రేపు రానున్న రోజుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజా తీర్పు దినాన్ని నువ్వేమని మార్చావు? వెన్నుపోటు దినం అన్నావు. ఇది ఎవ్వరు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు హర్షించరు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, రోజా గారు ఆమె కథ చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నోరేసుకొని అరవడం కాదు, ఒకసారి మైండ్ పెట్టి ఏం చేస్తున్నారో ఆలోచిస్తే కూడా బాగుంటుంది. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఉండి ఏదో ఒక రోజు ఉనికి కోసం వచ్చి రోడ్డుపైకి వచ్చి ఏదో 4 గరుపులు అరిచేస్తే అనుకుంటే జనాలు ఎవ్వరు ఒప్పుకోరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజా గారు పెన్షన్ మీ నాయకుడు ఎన్ని రోజులు తీసుకున్నాడు? సూటిగా అడుగుతున్నాం రోజా గారిని. మీరు అంటున్నారు 1 హామీ 2 హామీలని. మీ క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. మీ నాయకుడు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడు? ఓపెన్ ఛాలెంజ్, 5 ఏళ్ళు తీసుకున్నాడా లేదా? చంద్రబాబు నాయుడు గారు తొలి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. తర్వాత 7,000 ఎందుకు ఇచ్చారు? గతంలో 3 నెలలు కూడా కల్పిస్తానని మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. తర్వాత 3,000 పెన్షన్ 4,000 చేశాడు. అవునా కదా? ప్రతి నెల ఇస్తున్నారా లేదా? అదేవిధంగా గతంలో వృద్ధులకు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని డబుల్ చేసి 6,000 ఇస్తూ ఉన్నారు. గతంలో ఎవరైనా అక్కడ పూర్తిగా లేని వాళ్ళకి అసలు పెన్షన్ 3,000 లెక్కన అదే క్యాలిక్యులేట్ ఇస్తే ఇప్పుడు 15,000 ఇస్తూ ఉన్నారు. అవునా కదా? ఈ విధంగా ఇంత రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తున్నారు. మీ నాయకుడు ఇవ్వలేకపోయాడు, చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మంచి చేసినట్టే కదా. గతంలో మీరు అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్ల పేరు మార్చి ఉంచుతామన్నారు, ఉంచలేదు, తీసేశారు. అన్నా క్యాంటీన్లు ఆపేసి పేదవాడు పొట్టగొట్టారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 203 అన్నా క్యాంటీన్లో 3 పూట్ల పేదవాడికి భోజనం పెడుతున్నారు 5 రూపాయలకి. ఇది నిజంగా పేదవాడికి మంచి చేసినట్టే కదా. గతంలో గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోతే కనీసం మీరు సబ్సిడీ కూడా ఇవ్వరా? ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 1 కోటి మందికి 1 కోటి సిలిండర్ల దాకా ఉచితంగా ఇచ్చారు. ఇక్కడ మంచి చేసినట్టే కదా. ఇదే కాకుండా గతంలో మీరు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే కాంట్రాక్టర్లకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, ఇవన్నిటిని బకాయిలన్నీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి మంచి చేస్తూ ఉన్నారు. గతంలో మీరు విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. దాని నుంచి ఈరోజు వికాసం వైపు తీసుకొని వస్తున్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకొని వస్తున్నారు. గతంలో మీరు సంక్షోభం లేక నెట్టేస్తే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలుగా మార్చుకుని ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందిస్తున్నారు. గతంలో మీరు అభివృద్ధి చేయడం చేతగాక అభివృద్ధి చేసిన దాన్ని ఏం చేసేవాళ్ళు? ఎక్కడికక్కడ కూల్చేస్తుంటే ఈరోజు కట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నువ్వు చెప్పావు పువ్వులని. గతంలో మీరు 5 ఏళ్ళు చెవుల్లో పువ్వులు పెట్టారు కాబట్టి లాస్ట్కి ప్రజలు వాళ్ళ ఓటుతో మీకు బుద్ధి చెప్పారు. మీలాగే అందరూ చేస్తారని మీరు చెవులో పువ్వులు పెట్టుకుంటే మిమ్మల్ని చూసి కామెడియన్లు అనుకుంటున్నారు. మీరు గతంలో హీరోయిన్గా చేశారంటే వీళ్ళు హీరోయిన్ స్థాయి కూడా కాదు, ఎమ్మెల్యే స్థాయి కూడా కామెడియన్స్ అయిపోతున్నారు. ఈరోజు జబర్దస్త్ షోలు మనం చూడటం లేదు, వీళ్ళు చేసే ఇవి చూస్తే చాలా కామెడీ వస్తూ ఉందని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రోజా గారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు పద్ధతి మార్చుకోండి. చిప్పా ఈ విధంగా అంటున్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అది పెట్టేసి వెళ్ళిపోతే దాన్ని తీసి ఈరోజు వాళ్ళకి ఉపాధి చూపిస్తూ, వాళ్ళకి పనులు చూపిస్తూ, అదేవిధంగా అభివృద్ధిని చేస్తూ, మీకు ఎక్కడెక్కడ ఏమేమి సోర్సెస్ అవి చూపిస్తూ వాళ్ళందరినీ అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో మంత్రుల కాడి నుంచి ముఖ్యమంత్రి వరకు నిరంతరం రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ ఏ విధంగా మనం అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం, మనకి ఇంకా ఎన్ని సోర్సెస్ మనకుండే ఈ విధ్వంసం నుంచి మనం ఎలా
ఎక్కడెక్కడ ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు అనే ఆలోచించుకొని ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని అందరూ సమిష్టిగా ముందుకెళ్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించడానికి ఎక్కడ ప్రపంచంలో ప్రసిద్ధ కంపెనీలు మన రాష్ట్రానికి తీసుకుని ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుంది అవి మనం అలవరుచుకో మనం ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచనలతో చేస్తూ ఉంది. ఈ రోజు చూస్తే అమరావతి పునర్నిర్మాణం వేగంగా సాగుతుంది, పోలవరం పనులు వేగంగా సాగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆంధ్రనీవా కావచ్చు ఇలాంటివి కావచ్చు చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లా అభివృద్ధి సంక్షేమం సంస్కరణల దిశగా వెళ్తూ ఉంది. దీన్ని చూసి ఓరవలేక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ విధంగా ఏది పడితే ఎద్దేవా చేస్తున్నారు. గతంలో మహర్షులు దేవతలు యాగాలు చేసేటప్పుడు రాక్షసులు వచ్చి ఏ విధంగా అడ్డుపడే వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో మంచి సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ జరుగుతూ ఉంటే రాక్షసుల మాదిరిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి అడ్డుకట్ట వేస్తూ రాష్ట్రాన్ని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. వీళ్ళకేంటంటే పరిశ్రమల గురించి వర్షా గురించి మాట్లాడతారు, రూపాయికి ఇచ్చారంటారు, మెట్టు దెబ్బలు తింటారు. ఆ మాట అంటే వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళే చెప్పారు, మాకు యాజ్ పర్ ద పాలసీ 50 lakhsకి 1 crకి పర్ ఎకర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మేము ఇది పెట్టకపోతే 2 ఏళ్లలో మేమేం చేయాలి, అవి వాళ్ళకి పెనాల్టీ కట్టాలని చెప్పి క్లారిటీకి పాలసీలో మాకు ఉంది అని చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటారు, రూపాయి అంటారు. ఎవరికి ఇచ్చారు రూపాయికి, నిరూపించండి ఛాలెంజ్ అని లోకేష్ గారు కూడా ఛాలెంజ్ చేశారు. నిరూపించే దమ్ము లేదు. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే జనాలు నమ్ముతారనుకుంటే రేపు రానున్న రోజుల్లో మీ మూతి పళ్ళు రాల్చేస్తారు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి పద్ధతి మార్చుకోండి, అబద్ధాలు చెప్పొద్దండి, నీతిగా మాట్లాడండి. మీరు కూడా మాట్లాడుతుంటే నవ్వుతున్నారు రోజా గారు. మీరు గతంలో 2 సందర్భాల్లో ఏ విధంగా గెలిచారు? 2014-19లో ఎంతమంది కాళ్ళు పట్టుకొని జస్ట్ బయటపడ్డారు. మీరు అభివృద్ధి సంక్షేమం ఏమీ చేయక మీ నియోజకవర్గాన్ని గాలి కుదిలేసి మీ అహంకారంతో మీ అహంకార పోగడాలతో మీరు నడుచుకున్నందుకు ప్రజలు 40,000 ఓట్లతో నిన్ను ఓడించారు. బుద్ధి రావాలి కదా, ఇక్కడైనా పద్ధతి మార్చుకోవాలి కదా, తీరు మార్చుకోవాలి కదా, ఒక హుందాతనమైన రాజకీయం చేయాలి కదా. అలా చేయకుండా మళ్ళీ ఇలాంటి గాలిపోకట మాటలతో రాజకీయాలు చేస్తే భూస్థాపితం చేసేస్తారు. మీరు ఇక్కడైనా జ్ఞానోదయం అయి మంచిగా మారాలని ఒక హుందాతనమైన రాజకీయం చేయాలి. ఏమన్నా ఉంటే తప్పిదాలు ఏమన్నా ఉన్నా లేకపోతే ఇంకేదన్నా సలహాలున్నా నిర్మాణాత్మకంగా చేస్తే గౌరవంగా ఉంటుంది. గాలి మాటలు చెప్తే ఈసారి రేపు రానున్న ప్రజలు ఇచ్చే తీర్పు ఆ గాలిలో మీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారండి, ఏమన్నారంటే గంజాయి అడ్డా అవుతుంది, గంజాయి స్కామ్ అవుతుందని చెప్తున్నారు, దానికి ఏమంటారు? ఒకటి గంజాయి గురించి మీరు మాట్లాడితే జనాలు నవ్వుతారు. ఎందుకో చెప్పమంటారా? గతంలో అమాయకులైన గిరిజనులు వాడుకొని మీరు ఆంధ్రప్రదేశ్ని గంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. రాష్ట్రంలోనే దేశంలో ఏ నలుమూలలో ప్రపంచంలో ఏ నలుమూలలో గంజాయి దొరికినా దానికి మూలం ఆంధ్రప్రదేశ్గా మీ 5 ఏళ్ల మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గంజాయి పంటను మొత్తాన్ని రూపుమాపి అక్కడ గిరిజనులతో అరకు కాఫీ పండించి ఆ అరకు కాఫీని ప్రపంచ నలుమూలలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు అరకు ఎక్కడ ఎవరైనా గంజాయి లాంటివి ఏమైనా దొరికినా కానీ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. రేపు ఫ్యూచర్లో వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకొని రీహాబిలేషన్ సెంటర్స్గా మార్చాలని మొన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చేస్తున్నారు. గంజాయి అనే పేరెత్తాలంటే భయపడే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో. నువ్వు గంజాయి గురించి అంత మాట్లాడుతున్నావు కదా, మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు గంజాయి తీసుకొని పోలీసులపైన దాడి చేసిన మహిళలపైన దాడి చేసిన వ్యక్తులకి ఎవరైతే దాడి చేశారో నిందితులకి రౌడీలకి గుండాలకి వెళ్ళి పరామర్శ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పు. గంజాయి వేసుకొని గంజాయి ఎట్లా పడితే అట్లా రౌడీజం చేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడుతున్నాడు. దానికి సమాధానం చెప్పు. గంజాయిని మీరు పెంచి ప్రోత్సహించారు. ఈరోజు గంజాయి ఎక్కడ కనబడి తాట తీస్తున్నారు. ఆ నిందితుల్ని గంజాయి ఎవరైతే పండిస్తున్నా ఆ నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. అతని వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. అంటే సమాజానికి మీరేం మెసేజ్ ఇస్తారు? ముందొక మాట వెనకాల ఒక మాట్లాడితే జనాలు మూతిపళ్ళు రాలగొడతారు. గుర్తుపెట్టుకోవాలి. ఒక హుందాతనమైన రాజకీయం చేయండి, ఈ అబద్ధాలు చెప్పొద్దండి. ఓకేనా రోజా గారు అని తెలియజేసుకుంటూ ఉన్నాం. చూశారు కదా, హుందాగా ప్రవర్తించుకోండి, అబద్ధాలుగా రాజకీయాలు చేయొద్దు అని చెప్పి శశి గారు అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.